మా అమ్మాయి చూడండి ప్రాన్స్ మిమ్మల్ని ఊరించి మరీ తినేస్తుంది. తన కోసం ఈ రోజు ప్రాన్స్ రైస్ అయితే చేశాను. ఇంకా మా కోసం అయితే గోంగూర ప్రాన్స్ అయితే చేస్తున్నా. పాప కోసం ఒక 6 రొయ్యలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. ఇంకా కోకోనట్ మిల్క్ కూడా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మా కోసం ఫస్ట్ అయితే రొయ్యలన్నీ ఆయించేస్తున్నాను. తర్వాత ఆయిల్, దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా వేపేసాను. గోంగూర కూడా కాళ్ళేవి లేకుండా ఆకులు మాత్రం తుంచి పెట్టుకున్నా. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా కూడా వేసాను. పాప కోసం ఒక కుక్కర్ లో కొంచెం నెయ్యి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ, చిన్న జీలకర్ర కూడా వేసాను. రొయ్యలు కూడా వేసేసి ఇంకా పసుపు, ధనియా పౌడర్, ఇంకా జింజర్ పేస్ట్, తర్వాత కోకోనట్ మిల్క్ అయితే అందులో వేసేసా. ఇది కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకో కప్పుతో నిండుగా వాటర్ అయితే వేసుకున్నా. ఒక మరుగు వచ్చిన తర్వాత పాపకు సరిపడా రైస్ అయితే వేసుకుని పైన అయితే కొత్తిమీర వేసుకుని కుక్కర్ పెట్టేసా. అంతే. పిల్లలకి ఫస్ట్ టైం పెట్టేటట్టు అయితే చాలా తక్కువ క్వాంటిటీ అయితే పెట్టండి. ఇంకా ఇది ఇలా ఉంచేసి మా గోంగూర ప్రాన్స్ అయితే స్టార్ట్ చేశాను. అందులో ఉప్పు, కారం అయితే వేసాను. ఇంకా గోంగూర కూడా వేసేసి చాలా సేపు అలాగే మగ్గించా. ఆయించి పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసి ఒకసారి కలిపేసి కొంచెం గరం మసాలా వేసుకున్నా. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుని కాసేపు సిమ్ లో పెట్టేసి అలా ఉంచేసాను. చాలా దగ్గరికి అయిపోయింది. పాపకు చేసిన రైస్ అయితే పొడిపులాడుతూ చాలా బాగా వచ్చింది. కోకోనట్ మిల్క్ వేయడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్. తనకైతే చాలా బాగా నచ్చింది. 1 year దాటిన పిల్లలు ఎవరికైనా పెట్టచ్చు. కానీ ఫస్ట్ టైం పెడితే చాలా తక్కువ క్వాంటిటీ పెట్టడం మంచిది. రొయ్యలు కదా వేడి చేస్తాయి. ఇంకా తనకు ఫుడ్ పెట్టిన తర్వాత నేను కూడా గోంగూర రొయ్యలు వేసుకుని మంచిగా తింటున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా చాలా బాగా వచ్చింది. మీకు కూడా రొయ్యలు అంటే ఇష్టం ఉంటే ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్స్ లో అయితే చెప్పేయండి.